నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే తెలుసా? ప్రతి ఒక్కరి టార్గెట్ తిరుమల శ్రీవారు మాత్రమే ఎందుకు అవుతున్నారు? అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో ఒకసారి ఆలోచించుకొని దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ టార్గెట్ ఏంటి? పవన్ కళ్యాణా? ఇక్కడ టార్గెట్ ఏంటి? తిరుమల శ్రీవారా? ఇక్కడ టార్గెట్ ఏంటి? రాజకీయాలా? అసలు ప్రతి దానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనే దాని మీద ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అయితే మీరు ఇది గనక నేను చెప్పేది వాస్తవం అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, 10 మందికి అయితే షేర్ చేయండి. ఏది కూడా నేను ఈ రోజు అయితే మాత్రం ఏది కూడా ఊహించేది చెప్పే ప్రసక్తే లేదు. ప్రతిదానికి మాజీ సీఎం అన్నదానికి విజువల్ ఉంది, మాజీ మంత్రి అన్నదానికి విజువల్ ఉంది, సెలబ్రిటీ అన్న మాటలకి విజువల్ ఉంది. ప్రతిది కూడా నేను చూపిస్తాను. చూపించిన తర్వాత చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఈ రోజు టాపిక్కి నన్ను తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. నన్ను తిట్టిన వాళ్ళకి నాకు వెనక మీరు సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజు మాత్రం ఖచ్చితంగా దీని మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్, అతనికి ఆ గుడి ఏమిటో తెలియదట, ఆ ప్రసాదం ఏంటో తెలియదట, ఆ కల్తీ నెయ్యి ఏమిటో కూడా తెలియదట. తిరుమల అనే పదం పలకటానికి ఎంత అదృష్టం ఉంటే పలుకుతాం, కలియుగ దైవం పేరు తలుచుకోవటానికి ఎంత అదృష్టం రాసి ఉంటే చదువుతాం అనేది సనాతన ధర్మం గురించి మాత్రమే కాదు, బయట విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా గోవిందా గోవిందా అనే పదాన్ని స్మరించుకుంటూ స్వామివారి దర్శనానికి ఎంతమంది వస్తున్నారు. కోటీశ్వరులే చేతులు కట్టుకొని ఆయన ముందు మోకరిల్లుతారు. మరి అటువంటి దేవస్థానం అంటే ఏంటో ఆయనకు తెలియదట, ఆ పేరు ఏమిటో తెలియదట. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తా, మీరు చూడండి. ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడిలో ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడిలో ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. చూశారు కదా, పులివెందుల పర్యటనకు వెళ్లారు. అక్కడ పర్యటనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడి వచ్చేసి ఉంటే బాగుండేది. గత ప్రభుత్వంలో వాళ్ళేం చేశారు, ఇప్పటి ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద మాట్లాడుకొని వస్తే సరిపోయేది. కాకపోతే ఎంతసేపు అదేదో గుడి ఏంటి, అదేదో గుడి, అదేదో గుడి, ఆ గుడి ఏంటో తెలీదా? సెట్టింగ్ వేసినప్పుడు తెలీదా? సాక్షాత్తు మీ భార్యామణి కోసం సెట్టింగే ఇక్కడ వేశారు కదా, అక్కడ నుంచి ఉన్న సెట్ని ఇక్కడికి స్వామివారినే దగ్గరకు పిలిపించుకున్నారు కదా. ఆ సెట్టింగ్ వేసినప్పుడు ఆ తిరుమల ఏంటి అనేది తెలీదా? ఆ స్వామివారు ఎవరో తెలీదా? ఇప్పుడు మాత్రమే తెలిసిందా? పోనీ ఇక్కడితో ఆగిందా? ఇక్కడితో ఆగలా. ముఖ్యమంత్రి అలా మాట్లాడారు కదా, మేం మాట్లాడితే ఏముంది అని ఇంకో మాజీ మంత్రి కూడా మాట్లాడారు. ఆయన ఎవరో కాదు. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత నేను వాస్తవాలు మాట్లాడతా, అదేంటో చూడండి. అంబటి రాంబాబు గారు తిరుమలలో జరుగుతున్న పద్మావతి అమ్మవారికి సంబంధించిన పవిత్ర స్నానాలకు సంబంధించిన విషయాల గురించి రాజకీయాలకు ఆపాదిస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. అవసరమా అది? పవిత్ర స్నానాలు అనే దాన్ని పవిత్ర అని ఎందుకు అంటాము? ఒకసారి ఆలోచించుకోండి. మీకు పాపి అనే పదం వాడారు. ఆ పాపి ఎవరో మీకు తెలుసుగా, మీకు దమ్ము ఉంటే డైరెక్ట్గా పెట్టచ్చు కదా. ఈ పవిత్ర స్నానాలకు సంబంధించి దాన్ని ఎలా ఆపాదిస్తారు? ఎంతవరకు కరెక్ట్? మీరు మాజీ మంత్రి, ముఖ్యమంత్రి అలా అంటే లేదు, కానీ మాజీ మంత్రులు అంటే ఏమొచ్చింది అనుకుంటున్నారా? మీరు ఏదైనా వాడుకోవచ్చుగా, ఎన్ని లేవు బయట, మీరు వాడుకోవడానికి ఎన్ని లేవు. ఈ సనాతన ధర్మానికి సంబంధించిన, ముఖ్యంగా తిరుమలకు సంబంధించిన విషయాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏమైనా సనాతన ధర్మానికి సంబంధించిన ఏ విషయాన్నైనా ఎందుకు హైలైట్ చేస్తున్నారు? మొన్నటి వరకు భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆర్కే రోజా, ఇక శ్యామల, వీళ్ళందరూ కూడా తిరుమలకు సంబంధించి ఒక చిన్న ఇష్యూ రాగానే పెద్ద ఇష్యూ చేసేసి మీడియా ముందుకొచ్చి రకరకాలుగా సీక్రెట్గా వీడియోలు పోస్ట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే జనంలోకి వచ్చి మాట్లాడండి, అంతేగాని ప్రూఫ్లు ఉంటే మాట్లాడండి. అంతేగాని మీ విషయాల కోసం, మీ స్వార్థాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇదివరకులా వాడుకుంటే మాత్రం భక్తులు అయితే ఊరుకునే ప్రసక్తి లేదు, వాళ్ళు ఆగ్రహించే తీరతారు. ఒకసారి ఆలోచించుకోండి. సనాతన ధర్మం గురించి ఇదివరకులా అవాకులు చెవాకులు పేలితే మాత్రం ఇదివరకు ఊరుకున్నారేమో, ఇప్పుడైతే ఊరుకోరు. దయచేసి సనాతన ధర్మం మీద బురద జల్లే పని అయితే ఆపేయండి అంటూ చాలా మంది భక్తులు వాళ్ళ ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. ఇక ఇంకొక 10,000 రూపాయలు పెట్టి నేను టికెట్ కొన్నా,
లైన్లో నుంచొని ప్రసాదం తినాలంటే తినమాకు. ఎవడు తినమన్నాడు నిన్ను? ఎవరైనా తినమన్నారా? నేను గర్భవతిని, ఆ పూజలు చేశా, ఈ పూజలు చేశానంటే ఎవరి కోసం చేసావు? నీకు ప్రతిఫలం రావాలని చేశావు. దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చాడు. ఆ ప్రతిఫలంతో సంతోషంగా ఉండాల్సింది పోయి ఇష్యూ చేసుకుంది మీరు. దానికి ఎవరేం చేస్తారు? సరే, ఆ ఇష్యూ తర్వాత అయినా క్షమాపణ చెప్పారా అంటే ఆ క్షమాపణలో కూడా నిజాయితీ లేదని చాలామంది చెప్తున్న మాట. దీని మీద వీడియోలు చేస్తున్న వాళ్ళు మీడియా వాళ్ళంట, చెడ్డవాళ్ళంట. దీని మీద వీడియోలు చేసి ఇలా చెయ్యొద్దు అంటే, ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఎవరైనా ఇట్లా చేస్తే ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పడం కూడా తప్పేనట. నిన్న నాకు కొన్ని రకాల కామెంట్లు వచ్చాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక ఆమె తెలిసి తెలియక తప్పు చేసిందనుకో, మీరు వీడియోలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే, అరే శివజ్యోతి మీద ఎవరికి కోపం లేదు, సనాతన ధర్మానికి సంబంధించి అలా వ్యంగ్యంగా చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది మాత్రమే అక్కడ హైలైట్ పాయింట్. మీరు మొత్తం వినేసి అంతా చూసేసి ఆమె ప్రవర్తన కూడా చూసి కూడా ఆమెను క్షమించాలి అంటే ఎవరైనా క్షమిస్తారు, కాదనట్లా. కానీ ఏంటంటే ఇంకొకరు పుట్టకుండా ఉంటారు, ఇంకొకరు చేయకుండా ఉంటారు అనే దాని మీద మాత్రమే వార్తను స్ప్రెడ్ చేశారు తప్ప శివజ్యోతి గారి మీద, గర్భవతి అయిన ఒక మహిళ మీద ఎవరికి కోపం లేదు. ఒకవేళ కొంతమంది అయితే అలా మాట్లాడారు, వాళ్ళదైతే తప్పే. మీరు కూడా మనం సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన పద్ధతి ఏంటి, మన యాస ఎలా ఉండాలి, భాష ఎలా ఉండాలి అనేది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సనాతన ధర్మం అంటే ఎవరైనా తప్పు చేస్తే క్షమించి వదిలేయండి, అంతేగాని ఇలా అనవసరమైన మాటలు మాట్లాడి సనాతన ధర్మం అలాగే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా సరే మాట్లాడొద్దు అనేదే చాలామంది చెప్తున్న మాట. ఇక ఇంకో విషయం, కల్తీ నెయ్యి అంటూ చాలా మంది ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది. ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు, అది వాస్తవమే కదా. ఒక్కళ్ళ మీద అయితే ఆరోపణ ఉంటుంది, తవ్వే కొద్ది ఎంతమంది ఉన్నారు, తవ్వే కొద్ది వస్తున్నారు. అదేదో చిన్నప్పుడు మనం ఒక స్టోరీ వినేవాళ్ళం, రాజుగారికి 7 కొడుకులు వేటకెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారు, ఒక చేప ఎండలేదు, చేప నువ్వు ఎందుకు, ఇలాగా వస్తూనే ఉన్నాయి కల్తీ నెయ్యి. మొన్నటికి మొన్న ఉగ్రవాదులు ఏం చేశారు, ప్రసాదంలో ఈ విషాన్ని కలిపి భక్తులను చంపేయాలని టార్గెట్ చేశారు. ఏంటి, హిందూ దేవాలయాల్లో ప్రవేశించడం అంత తేలిక, ప్రసాదంలో విషాలు కలిపేయడం అంత తేలిక, అసలు ఏం మెసేజ్ వెళ్తుంది? అయితే ప్రతి ఒక్కళ్ళ టార్గెట్ వెంకటేశ్వర స్వామి మాత్రమే ఎందుకు అవుతున్నారు, సనాతన ధర్మం వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారు అంటే, భారతదేశంలో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల, లేకపోతే వాళ్ళలో యూనిటీ లేకపోవటం వల్ల, లేకపోతే ఎవరు ఏమన్నా సరే పాపం వాళ్ళు దేవుడికే వదిలేస్తారు, దేవుడు చూసుకుంటాడులే అన్న ఉద్దేశమో ఏమో తెలియదు కానీ రాజకీయాలకి వాడుకుంటున్నారు, వాళ్ళ స్వలాభానికి వాడుకుంటున్నారు. ఏంటిది, ఎక్కడికి వెళ్తోంది? సనాతన ధర్మం మీద ఈ విధంగా విషప్రయోగం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు మిగతా వాళ్ళల్లో ఉన్న యూనిటీ సనాతన ధర్మానికి సంబంధించి హిందువుల మధ్య ఎందుకు లేదు అంటే ఒక్కసారి మనం కూడా ఆలోచించుకోవాల్సిన విషయమే. ఒకప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఆ భయం ఉండేది, అమ్మో ఎవరో ఏదో అంటారేమో అని భయం. ఇప్పుడు ఎవరికి ఏ భయం లేదు. సనాతన ధర్మాన్ని మన భావి తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చాలా మంది, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు అంటే, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన వాళ్ళు గుర్తించట్లా, ఎక్కడో పక్క దేశం వాళ్ళు గుర్తిస్తున్నారు, అలాంటిది మనం ఎందుకు గుర్తించట్లా, మన భావి తరాలకు అందించాల్సిన అవసరం లేదా? అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మాట చెప్పారు, సనాతన ధర్మ పరిరక్షణకైతే ఒక బోర్డు అనేది ఉండాలి, ఆ ఉద్దేశంతోనే బోర్డు ఏర్పాటు చేస్తున్నారా అంటే ఎస్, ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఎందుకు ఉండాలి అనుకున్నారు అనేది ఇగో ఇలాంటివి చూసి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.